కావ్య ఆఫీసుకు వెళుతూ లాకర్ తాళాలు స్వప్న దగ్గరిస్తుంది. ఇక అది చూసిన రుద్రాని రాహులు 4 లక్షలు కావాలని స్వప్నను అడుగుతారు. ఇక స్వప్న ఇవ్వననేసరికి ఇవ్వకపోతే దానిలక్ష్మి చెప్తామని బెదిరిస్తుంటారు. ఇక భయపడిపోయిన స్వప్న అయితే రుద్రాని అడిగినట్టుగా డబ్బులు తీసుకొచ్చి తనకి ఇవ్వబోతూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన కావ్య అది చూసి అంత డబ్బులు రుద్రానికి ఎందుకు ఇస్తున్నామని స్వప్నాన్ని నిలదీస్తూ ఉంటుంది. ఇక స్వప్న అయితే ఇవ్వకపోతే దానిలక్ష్మికి చెప్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పడంతో ఇక కావ్య అయితే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుందని నీకు తాళాలు ఇచ్చాను, ఇంతంత డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు పెడుతున్నారని కోప్పడుతూ ఉంటుంది. ఇక కావ్య స్వప్న దగ్గర నుంచి తాళాలు డబ్బులు తీసుకుంటుంది. ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి అందరికీ చెప్తూ ఉంటుంది. ఇక నుంచి డబ్బులు అవసరమై ఎవరైనా తీసుకుంటే తీసుకున్న ప్రతి రూపాయికి నాకు లెక్క చూపించాలి, ఆఖరికి కారులో పెట్రోల్ పోయించినా నాకు బిల్లు తెచ్చివ్వాలి, అందరూ ఈ రూల్స్ని స్ట్రిక్ట్గా పాటించాలి, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, అందరూ ఈ రూల్స్ పాటించాల్సిందే అని కావ్య చెప్పడంతో ఒక్కసారిగా దానిలక్ష్మి, రుద్రాని, రాహుల్ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఇక కావ్య వాళ్ళ అత్తయ్య, మావయ్య, ప్రకాశం అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక ఉదయాన్నే టిఫిన్ చేయడానికి వచ్చిన రుద్రాని, రాహుల్, దానిలక్ష్మి డైనింగ్ టేబుల్ మీద ఇడ్లీ మాత్రమే ఉండడం చూసి శాంతను అడుగుతూ ఉంటుంది. ఇదేంటి శాంత, ఇడ్లీ మాత్రమే ఉంది అంటుంటే అవునమ్మా ఇడ్లీ మాత్రమే చేశానని చెప్తుంటుంది. ఇక దానిలక్ష్మి అయితే అదేంటి రోజు 4-5 రకాల టిఫిన్లు చేసేదాన్ని కదా, ఇడ్లీ మాత్రమే చేసావు, ఏంటి తేడా అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన కావ్య అయితే ఇక నుంచి అన్ని రకాల టిఫిన్లు ఉండవు, చేసింది మాత్రమే తినండి, డబ్బుల్ని, ఆహార పదార్థాలని వృధా చేయడం నాకు ఇష్టం లేదు, నేను అలా జరగనివ్వనని చెప్తూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చి ఇదంతా చూస్తూ ఉన్న అయితే అపర్ణ ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని. ఇక అపర్ణ అయితే కావ్యను అడుగుతూ ఉంటుంది, ఆకలంటే ఆలోచించకుండా అన్నం పెట్టే నువ్వు నీ సొంతింట్లోనే ఇలా చేస్తున్నావంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉంటుందని నేను అనుకుంటున్నాను, అదేంటో చెప్పు కావ్య అని అడుగుతూ ఉంటుంది. ఇక కావ్య ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన రాజ్ అయితే ఇదంతా చూస్తూ కావ్య ఎక్కడ నిజం చెప్పేస్తుందా అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.